క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 6వ అధ్యాయము 3-4 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 3-4 వచనాలు. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడకు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలో, తన బంధువులలోనూ, తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో నిన్నటి దినాన యేసు ప్రభువారు సినగోగులో, సమాజ మందిరములో బోధన ఆరంభించినప్పుడు అనేకులు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు. ఈ సంగతులు ఎలా తెలుస్తున్నాయి ఇతనికి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయన జ్ఞానం ఎలాంటిది? ఇతని వల్ల జరుగుతున్న అద్భుతాలు ఎంతటివి అని నిన్నటి దినాన ఆశ్చర్యపడిన జనులు 3వ వచనం వచ్చేసరికి అభ్యంతరపడుతున్నారు. అంటే అక్కడున్న దగ్గరలో ఉన్నది నజరేతు కాబట్టి దగ్గరలో ఉన్న వారందరూ ఆయన్ను ధిక్కరించటానికి, తిరస్కరించటానికి కొన్ని విషయాలను ప్రస్తావన చేశారు. అదేంటి అనంటే, మొదటిగా ఇతడు మరియ కుమారుడు కాడా అని మొదటి ప్రశ్న వేసాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు, తరే మరియరా, వీళ్ళమ్మ మరియా అని ఒక ప్రశ్న. మరియ తెలీదా నీకు? వాళ్ళ అబ్బాయి కాదేనా అని ఒక ప్రశ్న. ఈ ప్రశ్నలో యేసు ప్రభు వారిని అవమానపరుస్తూ, మరియను అవమానపరుస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూడవచ్చు. అంటే యేసు ప్రభు వారిని యోసేపు కుమారుడని పరిచయం చేయలా, మరియ కుమారుడు అని చెప్తున్నారు. బైబిల్లో మొట్టమొదటిసారిగా ఒకేసారి, ఈ తర్వాత మళ్ళీ ఎక్కడ ప్రస్తావన చేయలేదు మరియ కుమారుడు అని. దేవుని కుమారుడు, మనిషి కుమారుడు అని ప్రస్తావన చేసి తర్వాత ఇక్కడ మరియ కుమారుడు అని కూడా ప్రస్తావన చేశారు. అంతే, ఇంకెక్కడ దీని గురించిన ప్రస్తావన ఉండదు. మరి మరియ కుమారుడు అని ఎందుకు ఉదాహరించబడింది, చెప్పబడింది అంటే 2 కారణాలు. ఒకటి, యోసేపు లేడు కాబట్టి మరియ కుమారుడు అని ప్రస్తావన చేయాలి. రెండవది, యేసు జననాన్ని కించపరచాలి. ఎందుకంటే వారికి తెలుసు మరియాకు యేసు ఎలా పుట్టాడు. అందరికీ ఒకలాంటి అనుమానం. మరియా యేసుని వివాహం ఆడకముందే కడుపులో అతను కనింది అన్నది వారికి ఉన్న ఒక అండర్స్టాండింగ్. ఆ అనుభవంతోనే యేసు ప్రభు వారిని మొదటగా మరియ కుమారుడు కాడా, ఈయన గురించి మనకు తెలీదా, వీళ్ళ బోధలు మనకి ఇప్పుడు అవసరమా అంటే, క్రమం లేని జన్మించినాడు, క్రమం లేని జననము ఇచ్చినది వీళ్ళ సంతానము చెబితే మనం వినాలా అన్నట్టుగా ఆ ప్రశ్న ఉంది.
తర్వాత రెండోది, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా. ఇంకొకటి, వాళ్ళ అన్నదమ్ములను ప్రస్తావన చేశాడు. వాళ్ళ అన్నదమ్ముల ప్రస్తావన చేయటం వెనక ఓ బలమైన ఉద్దేశం ఉంది. ఏమిటి వాళ్ళ అన్నదమ్ముల వెనక ఉన్న ఆ బలమైన ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రస్తావన చేయటం వలన ఉద్దేశం ఏంటి అంటే, 3వ అధ్యాయంలో ఈ అన్నదమ్ములే యేసు ప్రభువారికి మతి భ్రమించింది అని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళాలనుకొని వస్తారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే వీళ్ళ అన్నలు మనకు తెలీదా? మన ఇంటికి అంటే మీకు సాధారణమైన భాషలో చెప్తున్నా. మొన్నే కదా వచ్చి మా అన్నకి పిచ్చి పట్టింది అన్నారు. మా అన్న మతి భ్రమించింది, ఇంటికి తీసుకొస్తామని అనుకున్నారు. మరి ఆ యేసు ఈయన కాదా? వీళ్ళ అన్నలు మన మధ్య లేరా అనేది వారి యొక్క తలంపు. అంటే యేసు ప్రభు వారిని గురించి వారికి తెలుసు. వాళ్ళ అన్నల గురించి తెలుసు. చిన్న గ్రామం, వాళ్ళ అన్నలు బయలుదేరి వెళ్ళిన సంగతి తెలుసు. ఏంట్రా మొత్తం ఊరు కుటుంబం ఎక్కడికి వెళ్ళిందని అనుకుంటారు. ఇలా ఉన్నాడు కదా యేసు, ఇలా అనుకుంటే విన్నాం మేము. ఆయనకి ఏదో కాస్త మత భ్రమించి ఏది పడితే అది మాట్లాడుతున్నాడంట, తీసుకొద్దామని అనుకుని వెళ్ళారు అని చెప్పే ఉంటారు. దాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు. అక్కడున్న ప్రజలు యేసయ్యలో సినగోగులో చెప్పిన బోధ విని ఆశ్చర్యపోతే, వారి ఆశ్చర్యాన్ని అనుమానంగా, అభ్యంతరకరంగా మార్చటానికి కొన్ని ప్రశ్నలు అక్కడ ఉన్నవారు వేస్తున్నారు. ఒకటి, యేసు జననాన్ని కించపరిచారు. 2, యేసు మానాన్ని అవమానపరిచారు. ఆయన పిచ్చివాడని వాళ్ళ సహోదరులు అన్న మాటను వీళ్ళు అనలేదు, కానీ దాన్ని ప్రస్తావన చేసి యేసు ప్రభు వారి మెంటల్ స్టేటస్ను, కండిషన్ని అక్కడ తెలియపరిచే ప్రయత్నం చేశారు. 3వది, అక్కడే వడ్లవాడు కాడా అన్నారు. ఆయన వృత్తిని మళ్ళీ అవమానపరిచారు. ఆయన వృత్తి వడ్రంగివాడు. అంటే వారి ఉద్దేశము, వడ్లవాడు శాస్త్రుల కన్నా, పరిచయుల కన్నా పెద్ద పెద్ద మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు చేయటం రుచించలేదు. అంటే వారి దృష్టికి మెస్సయ్య అంటే ఎలాగ ఉండాలి అన్నది యేసయ్యలో కనపడకపోయేసరికి, పైగా వడ్లవాడు మాకు మెస్సయ్య ఏంటి? వడ్లవాడు వడ్రంగివాడు. వడ్లవాడు అంటే వడ్రంగివాడు. వడ్రంగివాడు మమ్మల్ని శాసించటం ఏంటి? ఓర్చుకోలేనితనం. ఆయన వృత్తిని కించపరచటం. ఆయన వృత్తిని కించపరచటం వలన జనాల్లోకి ఒకలాంటి ఆలోచన వెళ్తుంది. ఆ తర్వాత వారి సహోదరీమణుల గురించిన ప్రస్తావన కూడా చేస్తారు. ఇలా అక్కోళ్ళు మన మధ్య లేరా? మేబీ వాళ్ళ అక్కోళ్ళకి ఏవైనా బ్యాడ్ చరిత్ర ఉండి ఉండొచ్చు. సరి అయిన సాక్ష్యం వారికి ఉండి ఉండకపోవచ్చు, చెప్పలేం. కానీ ఇక్కడ గమనించాలి, బైబిల్ అన్నిటికీ సమాధానం చెప్పిద్ది. యేసు ప్రభు వారికి ఇంతమంది సహోదరులు ఉన్నారు అన్న ఈ మాట, అంటే కొద్దిగా సబ్జెక్ట్కి బయటికి వెళ్ళి మాట్లాడుతున్నా ఈ మాట, ఈ రోమన్ క్యాథలిక్ యొక్క ఒక చిన్న సిద్ధాంతాన్ని కొట్టివేస్తుంది. ఈ రోమన్ క్యాథలిక్లకు ఉన్న చిన్న సిద్ధాంతం ఏంటంటే, మరియమ్మ నిత్య కన్యకత్వం కలిగింది, నిత్య కన్యక అని ప్రస్తావన చేస్తారు. మరి నిత్య కన్యక అన్నప్పుడు యేసు ప్రభు వారిని కన్యకతో ఉండి జన్మించింది. మరి మిగతా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ వలన పొందుకోలేదు కదా. ఈ చెప్పబడిన వీళ్ళందరూ ఆమెకు పుట్టిన వారే కదా. అంటే ఆవిడ నిత్య కన్యక కాదు కదా. రోమన్ క్యాథలిక్లు నిత్య కన్యక అని చెప్తూ ఉంటారు. సో ఈ వచనం అది పూర్తిగా డీబంక్ చేస్తుంది. సరే, ఇక్కడికి వచ్చేస్తే, మళ్ళీ ఈ వచనానికి వచ్చేస్తే,
యేసు ప్రభువారు వీళ్ళు అనుకుంటున్న మాటలు వింటా ఉన్నారు. ఆయన్ను 2వ వచనంలో పొగిడిన వారు 3వ వచనంలో అభ్యంతరపడ్డారు, ఇష్టపడలా. వెంటనే యేసు ప్రభువారు ప్రవక్త తన సొంత వారి మధ్య తప్ప ఇక ఎక్కడైనా ఘనత వహిస్తాడు అని ఆల్రెడీ ఇలాంటి ప్రస్తావన ఒకసారి వచ్చినప్పుడు వాడారు. అదే మాట మళ్ళీ ఆయన వాడుతున్నారు. నిజమే, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అని ఒక మాట ఉంది. అంటే అలవాటు ఎక్కువైతే చులకనవుతాం. తరచు మనము నలుగురిలో కనబడుతూ ఉంటే చులకన కూడా అయ్యే ప్రమాదం ఉంది అన్నది లోక సామెత. సో యేసు ప్రభువారు వారి మధ్య ఉండటం, వారితోనే పెరగటం, వారి కుటుంబ సభ్యులందరూ వాళ్ళతోనే ఉండటం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రవర్తన యేసు ప్రభువారి పరిచర్య మీద రిఫ్లెక్ట్ ఇచ్చింది. ఆ రిఫ్లెక్షన్ ఏంటి? యేసయ్య మాట విననివ్వకుండా పడటానికి పోయి అభ్యంతరపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చిన్న పాఠం నేర్చుకోవాలి. వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన యేసుని అంగీకరించకపోవటానికి కారణం అయ్యుండొచ్చు. చెప్పలేను, అయిందని చెప్పలేను. కానీ కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో పరిశీలన చేసుకుంటే మన నాన్నో, మన అమ్మో, మన సహోదరులు ఒక గౌరవప్రదమైన స్థితిలో ఉన్నప్పుడు మనం చాలా మర్యాదగా నడుచుకోవాలి. ఎందుకంటే మన ప్రవర్తన వారి వృత్తిని, వారి గౌరవాన్ని భంగపరిచే ప్రమాదము ఉన్నది. దేవుడి మాటను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.